గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజు గారి తరఫున కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు కొంగోడు గ్రామం నుంచి గడప గడప కాంగ్రెస్ పార్టీ ఈశ్వర్యం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పెద్దలు శేఖరన్న, రాములన్న, మన నాగేశ్వరన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, నరసింహులు మాజీ సర్పంచ్ రాజు మధ్య పేరు పేరున అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఈ ఎండను కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుతున్నాయి, రాబోయే కాలంలో ఏ విధంగా ఇంకా పనులు చేయవలసి ఉండే ఆ వాటి మీద వివరిస్తూ మేము ప్రతి ఇంటికి పోవడం జరిగింది. మంచి స్పందన ఉంది. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకం మాకుంది. నీలం మధు ముదిరాజు గారికి కొల్చారం మండలం నుంచి మంచి ఆధిక్యం ఇస్తాం. ఎందుకంటే ఈ బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ 10 ఏళ్ల పరిపాలనలో అటు మతం పేరు చెప్పుకొని పబ్బం గడిపిర్రు, ఇటు ప్రాంతం పేరు చెప్పి పబ్బం గడిపిరు తప్ప నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేరు. చెప్పిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఖాళీ వాళ్ళ సొంత ఉనికి కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసమే పరిపాలన సాగించాయి. వాటిని పటాపంచలు చేస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించడం జరిగింది. అక్కడ ఈశాన్యం మొత్తం కూడా అక్కడ ఇండియా కూటమి అత్యధిక ఎంపీలు గెలవబోతుంది. అందుకే వాళ్ళ దక్షిణంలో వాళ్ళకు బీజేపీకి ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ అన్ని మతతత్వం రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలకు పూరితమైన మన మీద బురదలుతూ మొన్న వచ్చింది లేటెస్ట్ గా రఘునందన్ రావు అంటుండు కాంగ్రెస్ పార్టీ వస్తే బాంబుల మూత అంటుండు. కాంగ్రెస్ లేని 55 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ లేని భారతదేశం ఇట్లా అభివృద్ధి దిశగా ఎట్లా పోయిందని సూటిగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. నిన్నాక మన సుంతా లక్ష్మారెడ్డి అంటది హామీలు ఎక్కడ కూడా సబ్సిడీ గ్యాస్ కానీ ఈ కరెంట్ యూనిట్స్ కానీ పడతలేమంటారు. బరాబర్ చెప్తున్నాం. కరెక్ట్ వాళ్ళ పేరు కరెక్ట్ ఉండి వాళ్ళ ఆధార్ కార్డు కరెక్ట్ ఉన్న వారికి అందరు 99% కూడా జీరో బిల్ రావడం జరుగుతుంది. మరియు మహిళలు మొన్నటి వరకు 40-50 కోట్ల మంది ప్రయాణం చేసి ఉచిత బస్సులో ఇవన్నీ కూడా ప్రజాపాలన అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జరిగే ఎన్నికల్లో తప్పకుండా నీలం మధుకు ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల అది కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎవరు కూడా ఏ పార్టీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓసీ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి, ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికి బీజేపీకి మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ నుంచి మనం మెదక్ ఎంపీ స్థానం గెలిచినట్టయితే అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా అందరం సమిష్టి కృషితో కొల్చారం మండలంలో మంచి ఆధిక్య సాధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ఘంటాపదంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్.